ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములు మీ అందరూ కూడా నా నిండు వందనాలు. ప్రకటన గ్రంథము 1 అధ్యాయం 14 వచనం. ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వలె ఉండెను అనే దాని కొరకు మనం మాట్లాడుతా ఉన్నాము. ఇక్కడ మనం లూకాసు వార్త 22వ అధ్యాయము 34వ అధ్యాయములు గనక మనం చూస్తే, పేతురు ఇంకా అబద్ధము చెప్పలేదు. అబద్ధము చెప్పాలని తన హృదయములో తాను చెప్పగలడు అని దేవునికి తెలుసు. అబద్ధాన్ని చెప్తాడు అని దేవుడు తన భవిష్యత్తులో జరగవలసినటువంటి విషయాన్ని పేతురు దేవుడు ముందే చెప్తున్నాడు. అంటే దేవుని సర్వజ్ఞానము మన భవిష్యత్తును కూడా చూస్తూ ఉంది. ఒక విషయం ఆలోచించండి. దేవునికి తెలుసు పేతురు అబద్ధం ఆడుతాడు అని. అయినా కానీ దేవుడు పేతురును తిరస్కరించలేదు. తిరస్కరిస్తాడు అని దేవునికి తెలిసినా కానీ దేవుడు ఏం చేశాడంటే పేతురును ప్రేమిస్తూ ఉన్నాడు. తెలిసినా కానీ పేతురును దేవుడు ఉపయోగించుకుంటున్నాడు. ఇది దేవుడు నీ బలహీనత ముందే ఆయనకు తెలుసు. నీ హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు ఏంటో ఆయనకు తెలుసు. అందుకే దేవుడు పేతురును పిలిచాడు. అందుకే మనం కొన్నిసార్లు కొన్ని పరిస్థితుల్లో గుండా మనం ప్రయాణిస్తున్నప్పుడు మన జీవితంలో కొన్ని వైఫల్యాలు కనిపిస్తూ ఉంటాయి. అటువంటివన్నీ కూడా దేవునికి పెద్ద ఆశ్చర్యంగా అనిపించదు. ఎందుకని అంటే మన హృదయాన్ని ఆయన చూడగలిగినటువంటి దేవుడు. ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వలె ఉంటాయి. మనం ఎటువంటి ఆలోచనలు కలిగి ఉంటాము, మన నిర్ణయాలు ఎటువంటివో, మన జీవితం ఎటువంటిదో ఆయనకు తెలుసు. అయినా పేతురును ప్రేమించినట్టుగానే దేవుడు మనకు కూడా ప్రేమిస్తూ ఉన్నాడు.